2024లో సీఎం ఎవరు మేడం? ఎవరు అనుకుంటున్నారు? జగన్ గారు అనుకుంటున్నాను. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. 2024లో సీఎం ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తాడు అనుకుంటా. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నాం? పవన్ కళ్యాణ్. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతాడు అనుకుంటాను. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు భారత్ లోకల్. నేను మీ సాహితి. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఎన్ఐడిలో ఉన్నామండి. 2024 సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఏది ఏమైనా ఏ పార్టీకి ఆ పార్టీ, రాబోయేది మా పార్టీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రజలైతే ఏ పార్టీకి పట్టం కడతారో, ఏ పార్టీని పక్కన పెడతారో అనేది ఇక్కడున్న పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తుంటారు మేడం? మీ పేరేంటి? 2024లో సీఎం ఎవరు మేడం? ఎవరు అనుకుంటున్నారు? జగన్ గారు అనుకుంటున్నాను. జగన్ అనుకుంటున్నారా? ఏంటి మేడం, దేనికంటారు? అన్ని విధాలుగా ఆయన అంటే బాగా చేస్తున్నారు కాబట్టి అండి. అంటే ఆయన ఇప్పుడు సంక్షేమాలు పెట్టారు కదా, అవన్నీ మీకు వస్తున్నాయా? వచ్చినా రాకపోయినా ఆయన పరిపాలన బాగుందండి. అంటే అందరూ అంటారు అప్పులు చేసి అందరికి ఇస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఇష్టం లేనా లేదైనా చెప్తారండి. మనసు ఇష్టం లేనప్పుడు అంటే టీడీపీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏది లేదంటున్నారు. అన్ని డెవలప్మెంట్లు ఉన్నాయండి, కావాలని అలాగ అంటున్నారు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మీ పేరేంటండి? దీపక్. ఏం చదువుతున్నారు? ఎంపీసీ. ఓకే, 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు కదా. అందుకే కదా రావాలంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటారా? పవన్ కళ్యాణ్ అసలు ఛాన్స్ ఇస్తానే కదా ఏదైనా చేసేది. ఛాన్స్ అంటే కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పు? ఇప్పుడు ప్రతిసారి జగన్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు మరి పాలిటిక్స్లోకి వచ్చి వేస్టే కదా. పవన్ కళ్యాణ్ వచ్చి కాదు, చంద్రబాబు నాయుడు వచ్చి వేస్టే. పవన్ కళ్యాణ్ దిగుతారు. ఏమి వైఎస్ఆర్ ఏం చేయలేదంటావా? చేతి వీళ్ళు తిడతారు ఎందుకు మరి? ఏ వైఎస్ఆర్ ఎలా ప్రభుత్వాలు పథకాలు తెచ్చింది కదా, నీకేం రావట్లేదా? ఏటొచ్చాయి? అమ్మ కూడా వచ్చింది. మళ్ళీ పప్పులని అడుగుంటానే కాక అన్ని తీసుకుంటారు మీరే. పాకెట్ ఉన్నాయి అక్కడ. అయితే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా? పవన్ కళ్యాణ్ కంపల్సరా? చూసారు పవన్ కళ్యాణ్ వస్తారా? సరే పవన్ కళ్యాణ్ అంటే. హాయ్ హాయ్ బాబు, మీ పేరేంటి? జగదీష్. ఏం చదువుతారు? సెకండ్ ఇయర్. 2024లో సీఎం ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి కరెక్ట్గా. పవన్ కళ్యాణ్. ఎందుకు? ఆయన కొత్తవారు కదా, మరి అతనికి ఛాన్స్ ఎలా ఇస్తారు? చూద్దాం. ఏ వైఎస్ఆర్ జగన్ పాలన బాగాలేదంటారా? ఏ సంక్షేమం మీకు రావట్లేదా? నచ్చలేదంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే పొత్తు కుదుర్చుకున్నారు కదా, ఏమి ఒక సింగిల్గా అయితే రాలేరా? వచ్చేస్తారు. నమస్తే అండి, మీ పేరండి? యశ్వరరావు అండి. ఓకే, ఈ 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తాడు అనుకుంటా. ఏంటి వైఎస్ఆర్ సిపి బాగాలేదంటారా? అంతే పరిపాలన అది ప్రజలు అలాగే అంత అంటారు. పింఛనీలు అవి తీసేస్తాడు కొన్ని. అంటే ఆయన చాలా పథకాలు పెట్టారు కదా, ఏవి మీకు అందట్లేదా? నేను పథకాలండి అవి ఏమండి? ఉన్నోళ్ళకి ఎవనేది నేనోళ్ళకి ఎడతాండ్రు అది ఇది చేసేస్తాను ప్రజలందరూ తిట్టుకొని ఆందోళన అనమాట. మీ వ్యాపారులు కూడా డబ్బులు ఏవో ఇస్తున్నారు కదండి, మాకేమనేదండి. మీ ఇంట్లో ఏ పథకాలు రావట్లేదా? ఉన్న పింఛనే తీస్తారు. సార్, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు వస్తారా? ఓకే అండి, నమస్తే అండి, మీ పేరు? చిన్నారావు. 2024 సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతాడు అనుకుంటాను. ఏంటి జగన్, చాలామంది జగన్ జగన్ అవుతారు అనుకుంటున్నారా? ఓకే, కాదు జగన్ మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఇప్పుడు గేట్లేదు, ఇవ్వలేదు. మరి జగన్కి వేస్తారంటున్నారు. అంతగానే మరి జగన్ వస్తాడు అనుకుంటాను. మీరు అనుకుంటున్నారు? ఓకే, మీకు వ్యాపారులకు కూడా ఏవో ఇచ్చారంట కదా? గేట్ ఇవ్వలేదు. మీ ఇంట్లో కూడా మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా ఇవ్వలేదు. మీకు ఏ పథకాలు లేవా? మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు నెక్స్ట్? నేను నెక్స్ట్ జగన్కి వేసాను, మరి వేసారు మరి నాకేం చూడలేదు కాబట్టి ఏమనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? నా పేరు ఆలిసాయ్. ఏం చేస్తుంటావు? నేను ఐటీ.
2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నాం? పవన్ కళ్యాణ్. ఎందుకు? పవన్ కళ్యాణ్ అవుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఎవరికి ఓటక్కులు లేవు. ఇప్పుడు కుర్రోళ్ళు అందరికి ఓటక్కులు వచ్చాయి. కుర్రోళ్ళు అందరూ పవన్ కళ్యాణ్కి వేస్తారు. అతనికి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చారేంటి ఫస్ట్ నుంచి. ఇప్పుడు జగన్ గారు కూడా ఒక్క ఛాన్స్ అని అడిగారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ రాకముందు ఏం చేస్తాడు చెప్పలే కదా. పవన్ కళ్యాణ్ రాకముందు కూడా చెప్పడు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చేసి చూపెడతాడు. పవన్ కళ్యాణ్ వస్తే మీకు జాబ్స్ ఏమైనా వస్తాయి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి కుర్రోళ్ళ కోసం అందరి కోసం కదా ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ ఇప్పుడు ఏవి మీకు ఎన్నో పథకాలు ఇచ్చాయి కదా, మీకు ఏమి రావట్లేదా? ఇచ్చారు. మన డబ్బులతోనే కదా అవి. మీకు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి. అమ్మఒడి వచ్చింది, అన్నీ వచ్చాయి, స్కాలర్షిప్లు వస్తున్నాయి. మరి నెక్స్ట్ మీరు ఎవరికి ఓటేస్తారు? నేనైతే పక్కా పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. ఏంటి? నా పేరు అర్షద్. ఏం చేస్తున్నారు? ఐటీ. ఓకే, 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్. ఎందుకు? అంటే జై పవన్ కళ్యాణ్ కాబట్టి మన ఫ్యాన్స్ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు. మన ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ముందు ఇతను దేనికి పనికిరారు కదా. ఇది జగన్. ఎందుకు? జగన్ ఎంతో చేశాను అంటున్నారు కదా, ఎన్నో పథకాలు ఇస్తున్నారు కదా, నీకు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదా? జగన్ ఏమించి నేను ఓటేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తారని అన్నారు. అక్కడ ఏది ఓటేసి కాదు, నీకు అమ్మఒడి అవేవి రావట్లేదా? అమ్మఒడి నాకైతే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా పడలేదు. కాదు, దాన్ని నేను చాలాసార్లు పెట్టాను అమ్మఒడి, కానీ ఒకసారి కూడా నాకు అమ్మఒడి పడలేదు. కాదు, పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా ఇచ్చేస్తారు? పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అతనికి ఉంది, నేను ఇలాగా చేయగలను అనేసి గుండె ధైర్యం ఉంది. ఆ గుండె ధైర్యం చాలు మాకు, మమ్మల్ని చూసుకోగలడు అనేసి. ఏం చూసుకుంటారు మీకు? చూసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏం జాబ్స్ ఏమైనా ఇస్తారా? జాబ్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు జగన్ కూడా ఎన్నో జాబులు చేస్తున్నారు కదా. ఏంటి ఇచ్చేస్తున్నారు అమ్మ జాబులు? మొన్న ఏమించి మా ఐటీకి బోల్డ్ మందిలో వచ్చారు. అక్కడ ఎవరికి వచ్చి జాబ్ భయ్యా మీకు జాబులు వచ్చాయనేసి అంటే ఒకరికి జాబ్ చాలా మంది చెప్పారు మాకు ఏటి రాలేదు భయ్య, ఏదో ఎగ్జామ్లు రాయమంటున్నారు. ఏటి వచ్చే ఎగ్జామ్లు రాసినా సరే ఒక్క జాబ్ కూడా రాలేదు. జాబ్స్ మరి చేస్తున్నారు కదా, వైఎస్సీపీ చాలా చేస్తుంది కదా, డెవలప్మెంట్ ఎంతో చేస్తుంది కదా. ఆ డెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏమించి గ్రౌండ్లు అన్ని తాకటెట్టేస్తున్నారు. దాని తర్వాత మా ఇల్లు తాకటెట్టేస్తారు కదా, ఇంకేటి. ఇప్పుడు కొత్త ఛాన్స్ అడిగితే ఎలా ఇచ్చేస్తాము? అతనికి ఎక్స్పీరియన్స్ లేదు కదా అసలు ఏమి. అతనికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఇప్పుడు ఇతను ఏం చెప్తాను, ఇప్పుడు అతను వచ్చారనుకో మమ్మల్ని బాగా చూసుకోవాలి అనేసి మాకు చిన్న నమ్మకం. ఒకసారి అతనికి ఛాన్స్ ఇస్తేనే కదా ఎలా చూసుకుంటారో తెలుస్తుంది అందరికీనా. ఓకే, థ్యాంక్ యూ.